కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ రథసారథి మాజీ ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం రోజు బాన్స్వాడ నియోజకవర్గ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రమంలో బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ముందుగా బీర్కూర్ మండలంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కేసీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు, అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో వృక్షార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నసూర్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్ చేసి అన్నదానం నిర్వహించినందుకు మైలారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అభినందించారు. అనంతరం నసూర్లాబాద్ మండల కేంద్రంలో కేక్ కటింగ్ చేశారు. తర్వాత అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బాన్స్వాడ పట్టణ కేంద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసి రక్తదాన శిబిరం, వృక్షార్చన కార్యక్రమాలు, వాటితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు పంపిణీ చేశారు. సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ కేసీఆర్పై అభిమానంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ శ్రేణులు అందరినీ అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు అయ్యేలా చేసి తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాలలో బాగుపడిందని, ప్రజలందరూ మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో మోచి గణేష్, రమేష్ యాదవ్, అఫ్రోజ్, గుడిసెల నరసింహులు గౌడ్, టేకూర్ల సాయిలు, వెంకటి, చంచుశేఖర్, మోసిన్, కంపల శంకర్, అల్లం రాములు, శ్రీనివాస్ గౌడ్, కనుకుంట్ల శ్రీనివాస్, దార వెంకటి, అఖ్తర్, సాయిలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా దిద్ది దేశానికి ఆదర్శం పెట్టి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన కేసీఆర్ గారు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు. ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ కేసీఆర్ అంటే హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ కాబట్టి దేశాల్లో మన ఎక్కడ పోయినా కానీ ఒక ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే 6 గ్యారెంటీలు 400 దొంగ హామీలు చెప్పి ప్రభుత్వం ఎక్కి ప్రజలను మోసం చేసి ప్రజలు అనుకుంటున్నారు మేము మోసపోయినాము, మేము బాధపడుతున్నాము అనే ప్రజలు అనుకుంటున్నారు. ఇదే రీతిలో కేసీఆర్ గారు ఎప్పుడైనా కేసీఆర్ కావాలంటారు. కేసీఆర్ గారు మీరు నుండు నిర్వహణలో ఆయుర్వేదంతో ఉండాలని, మళ్ళీ రాబోయే రోజుల్లో మీ సీఎం కావాలని ఈ మైలారం గ్రామాల తరపున మేము కోరుకుంటున్నాము. బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గం ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో నసరాబాద్ మండలం మైలారం గ్రామంలో ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చాలామంది సీనియర్లు నాయకులు కార్యకర్తలు ఈరోజు ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. దగ్గర అంటే ఒక 1000 మందికి అన్నదానం చేశారు. వాళ్ళకు ఆ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. ఎందుకంటే ఇక్కడ మైలారం గ్రామాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మరవదు, మేము మనసులో పెట్టుకొని చూసుకుంటామని మేము తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మలిదశ ఉద్యమ రథసారథి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఈరోజు నసూర్లాబాద్ మండల కేంద్రంలో మా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి జన్మదినం శుభ సందర్భంగా బాణసంచలు వేల్చి కేక్ కటింగ్ చేసుకొని జరుపుకోవడం జరిగింది. అయినా భవిష్యత్తులో మన తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరుకుంటున్నాము. అలాగే ఆయనకు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ పక్షాన ప్రతి గ్రామంలో జన్మదిన వేడుకలు సంబరంగా మేము జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు నసూర్లాబాద్ మండల కేంద్రంలో ఈ నసూర్లాబాద్ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ జన్మదిన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ మా నాయకులు కార్యకర్తలు వచ్చి కేసీఆర్ గారిని తలుచుకుంటూ ఇక్కడనే తిమ్మాపూర్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి తను ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మళ్ళీ
ఇప్పుడు కనుక చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చి సంవత్సరం నడుగుతుంది, కానీ ఒక రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, మన రైతులకు రుణమాఫీ లేదు, అలాగే కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, అసలు ఏమీ లేదండి. ఈ తెలంగాణ సాధించుకున్న మా కేసీఆర్ గారు ఉంటేనే మళ్ళీ మేమంతా సుఖశాంతులతో ఉంటాము. అదేవిధంగా తన జన్మదిన సందర్భంగా మళ్ళీ తనే రావాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ బాన్స్వాడ పక్షాన బలంగా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. జై తెలంగాణ. మన కేసీఆర్ తన ప్రాణాలొడ్డి అనేక ఉడుకుదుడుకులలో మనకు తెలంగాణ సాధించుడే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపించిండు. మరి ఇది ఆదాయం లేకుండా ప్రతి డిపార్ట్మెంట్లో ఆయన డెవలప్మెంట్ మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడు సంవత్సరం 3 నెలల నుంచి ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మరి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, మరి కళ్యాణ లక్ష్మి లేదు, ఏమీ లేవు. కానీ పేరుకి మాత్రం ఏది రాష్ట్రంలో పాలిస్తుండు, కానీ మరి ఏమాత్రం డెవలప్ లేదు. ప్రజలందరూ నిరుత్సాహంగా ఉండు. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా 100% 100 సీట్లు సంపాదించి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.